టాలీవుడ్లోనే కాదు అనేక సినీ పరిశ్రమల వారసులను హీరోలుగా వస్తూనే ఉన్నారు. ఎప్పుడో మొదలైన ఈ కల్చర్ ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరిపోయింది. అయితే హీరోలకు ఉన్నంత లైఫ్ స్పాన్ హీరోయిన్లకు మాత్రం ఉండదనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే మన హీరోల్లో 2-3 తరాల వాళ్ళు కూడా ఒకేసారి సినిమాలు చేసేయడం చూస్తున్నాం. దీంతో కొందరు హీరోయిన్లు ఒకే వంశానికి చెందిన 2-3 హీరోలతో నటించేస్తున్నారు. ఇలా హీరోయిన్లు పంచుకోవడం టాలీవుడ్లో అనేక వంశాల హీరోల్లోనూ కనిపిస్తుంది. సీనియర్ బ్యూటీ అయిపోయిన త్రిష బాబాయ్ బాలకృష్ణతో లైన్లో చేయగా అబ్బాయి ఎన్టీఆర్తో దమ్ములో ఆడి పాడింది. చార్మింగ్ బ్యూటీ చార్మి కౌర్ బాలయ్యతో అల్లరి పిడుగులోనూ ఎన్టీఆర్తో రాఖీలోనూ నటించింది. బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణిలో ఆడి పాడుతున్న శ్రియా శరణ్ ఎన్టీఆర్తో నా అల్లుడిలో నటించింది. నయనతార నందమూరి వంశంలో కూడా కామన్గా సినిమాలు చేసింది. బాలయ్యతో సింహ, ఎన్టీఆర్తో అదుర్స్లో ఆడి పాడేసింది. ఆర్తి అగర్వాల్ బాలయ్యకు జోడిగా పలనాటి బ్రహ్మనాయుడులో నటించగా అల్లరి రాముడులో ఎన్టీఆర్తో జతకట్టింది. సౌత్ మొత్తం వెళ్తున్న నయనతార బాబాయ్ వెంకటేష్తో లక్ష్మితో పాటు పలు సినిమాల్లో నటించగా అబ్బాయి దగ్గుపాటి రానాతో కృష్ణం వందే జగద్గురులో చిత్రంలో నటించింది. దగ్గుపాటి కుటుంబంలో 2 హీరోలతో అనుష్క కూడా సందడి చేసింది. చింతకాయల రవిలో వెంకీతో డ్యాన్సులు చేయగా రుద్రమదేవిలో రానాతో జోడీ కట్టింది స్వీటీ. సుభాష్ చంద్రబోస్తో వెంకటేష్తో కలిసి నటించిన జెనీలియా డిసౌజా రానాతో నా ఇష్టంలో కనిపించింది. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే హీరోయిన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ఎక్కువగానే కనిపిస్తుంది. చందమామ కాజల్ అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో పాటు గతంలో పవన్ సర్దార్ గబ్బర్ సింగ్, రామ్ చరణ్తో 4 సినిమాలు, అల్లు అర్జున్తో ఆర్యా 2లో నటించింది. టాప్ హీరోయిన్ రేంజ్కి వెళ్ళి చటుక్కున మాయమైపోయిన గోవా బ్యూటీ ఇలియానా చినమామయ్య పవన్ కళ్యాణ్తో జల్సాలో నటించగా అల్లుడు అల్లు అర్జున్తో జులాయి చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా మెగా ఫ్యామిలీలో 3 హీరోలతో నటించింది. పవన్తో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, రామ్ చరణ్తో రచ్చ, అల్లు అర్జున్తో బద్రీనాథ్ చిత్రాల్లో చేసింది. పవన్తో గబ్బర్ సింగ్తో పాటు ప్రస్తుతం కాటమరాయుడులో నటిస్తున్న శృతి హాసన్ రామ్ చరణ్తో కలిసి ఎవడులో యాక్ట్ చేసింది. సౌత్ సోయగం సమంత పవన్తో అత్తారింటికి దారేది, అల్లు అర్జున్తో సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల్లో నటించింది. ఇక అక్కినేని ఫ్యామిలీని చూస్తే అటు ఏఎన్ఆర్తో అనేక చిత్రాల్లో నటించిన శ్రీదేవి నాగార్జునతో ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా చిత్రాల్లో యాక్ట్ చేసింది. సో మన హీరోయిన్స్ తరం మారినా అంతరం లేని భామలు.